చాలా మందికి వాట్సాప్ లో పెట్టాము ఇన్ఫర్మేషన్, ఎవరు క్లాస్ రావడంలే. ఎన్నిసార్లు చెప్పినా అందరు ఆబ్సెంట్ అవుతున్నారు క్లాస్ కి. మేము చాలా మంది గ్రూప్ లో చాలా పెట్టాము, రమ్మని చెప్పి క్లాసులకి రెగ్యులర్ రాండి అని చెప్పి చెప్తున్నాం, కానీ ఎవరు రావడం లేదు. ఫస్ట్ సెమిస్టర్ చాలా మంది, ఫస్ట్ బిఏ వాళ్ళు చాలా మంది రావడం లేదమ్మా కాలేజ్ కి, ఈ క్లాస్ కి రావడం లేదు, ఆన్లైన్ క్లాస్ కి. ఖలీల్ ఫోన్ పోయింది ఖలీల్ది. అదే మరి చాలా మంది రావడం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ సీరియస్ గా ఉంది. మనకు ఆన్లైన్ క్లాస్ రావాలని చెప్పి ఫస్ట్ బిఏ వాళ్ళని ఎస్పెషల్ అడిగింది. పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, ఎవరు కూడా మనకు రావడం లేదు చాలా మంది. అంటే బ్లాక్ అయిందంట సార్, ఇంకా 2 రోజులు టైం పడుతుందంట. అవునమ్మా, ఎందుకంటే చాలా మంది కట్ అయిపోతున్నారు. ఇప్పుడు నలుగురు వచ్చినారు, మళ్ళీ ముగ్గురు వచ్చినారు, కట్ అయిపోతున్నారు, క్లాస్ కి ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మనము చాలా ఇప్పుడు రెగ్యులర్ గా రండి, క్లాస్ వినండి, ఇబ్బంది పడకండి ఎవరు. ఓకే, ఇప్పుడు ఇద్దరే కట్ అయిపోయారు ఫోన్ లో. మీరు కట్ కావకండి, క్లాస్ ఉన్నంత వరకు ఉండండి, క్లాస్ ఉన్నంత వరకు ఉండండి. ఓకే, స్టార్ట్ చేస్తాం క్లాస్. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై స్టూడెంట్స్. నిన్న మన క్లాస్లో మనము ముఖ్యంగా అధికార ప్రోత్కరణ సిద్ధాంతం గురించి, తర్వాత అధికార విభజన సిద్ధాంతం గురించి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సపరేషన్ పవర్స్ గురించి, మన అధికార ప్రోత్కరణ సిద్ధాంతానికి యొక్క విధులు, తర్వాత యొక్క లోపాలు, ప్రయోజనాల గురించి నిన్న క్లాసులో మనము స్పష్టంగా చెప్పాము. కాబట్టి మీరు క్లాస్కు ఖచ్చితంగా రావాలని చెప్పి చాలాసార్లు అడిగాను, మీరు రావడం లేదు. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే శాసనసభ. అంటే ఏక శాసనసభ, ద్విశాసనసభ. ఏక శాసనసభ, మనకు ద్విశాసనసభ అనేది మనకు 2 రకాలుగా ఉన్నది. ఏక శాసనసభ అంటే మనము ఇంగ్లీష్లో ఏమంటాము, యూనికెమిరల్ లెజిస్లేటర్ అంటాం. తర్వాత ద్వంద్వ శాసనసభ. ద్వంద్వ శాసనసభ అంటే ఏమి, మనకు ఇంగ్లీష్లో బికేమిరల్ లెజిస్లేషన్. కాబట్టి మొదటి సభ మొదటి సభ ఏమో దిగువ సభ అంటే లోయర్ హౌస్, రెండవది ఎగువ సభ అప్పర్ హౌస్. కాబట్టి దిగువ సభ అంటే మనము భారతదేశంలో ఉన్నది లోక్సభ, తర్వాత రెండవది ఎగువ సభ రాజ్యసభ. కాబట్టి మనకు భారతదేశంలో ఉన్నది 2 సభలు ఉన్నాయి, ఒకటి లోక్సభ, రాజ్యసభ. మన రాష్ట్రంలో కూడా దాదాపు 30 సంవత్సరాల వరకు మామూలుగా ఈ యొక్క ద్వంద్వ శాసనసభ ఉన్నది. తర్వాత గత 10 సంవత్సరాల ముందు మామూలుగా ఏక శాసనసభ మాత్రమే ఉన్నది. తర్వాత ఈరోజు ప్రస్తుతము దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి మనకు ఈ యొక్క ద్వంద్వ శాసనసభ ఉంది. అంటే మనకు 2 సభలు ఉన్నాయి, ఒకటి విధాన సభ, 2 విధాన మండలి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఏక శాసనసభ, ద్విశాసనసభ. ఈరోజు మనము ద్విశాసనసభ గురించి తెలుసుకోవాలి. ద్విశాసనసభ కాబట్టి ఏక శాసనసభ ఉంటే మొదటి సభ ఉంటుంది, ఎగువ సభ ఉండదు. ఎగువ సభ అనేది ఉండదు, ఎందుకంటే లోక్సభ ఈ యొక్క చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క విధానసభ ఉంది, రెండో సభ లేదు అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు మనకు ఈ యొక్క బ్రిటన్, ఫ్రాన్స్, తర్వాత అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్, ఇండియా దేశాల్లో మనకు ద్విశాసన సభలు ఉన్నాయని ఇవి స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర చాలా రాష్ట్రాల్లో మనకు ఈ యొక్క ఏక శాసనసభ ఉంది. ఏక శాసనసభ ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, అస్సాం, తర్వాత తమిళనాడు రాష్ట్రాల్లో ఏక శాసనసభ ఉంది. కానీ ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో ద్విశాసనసభ ఉందని చెప్పవచ్చు. కాబట్టి మనకు ఈ యొక్క లోక్సభ, రాజ్యసభ అనేది మనకు లోక్సభ అనేది ప్రజలకు బాధ్యత వేస్తుంది, రాజ్యసభ అనేది రాష్ట్రాలకు బాధ్యత వేస్తుంది. కాబట్టి లోక్సభలో ఈ యొక్క ఎంపీలందరూ లోక్సభ ద్వారా ఎన్నిక కావాలి, రాజ్యసభ ద్వారా కొంతమంది ఎన్నిక కావాలి. కాబట్టి లోక్సభ అనేది ప్రజలకు బాధ్యత ఇస్తుంది, రాజ్యసభ అనేది రాష్ట్రాలకు బాధ్యత ఇస్తుందని మనం తెలుసుకోవాలి. మనకు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ అనేది మనకు లోక్సభలో మామూలుగా ప్రభుత్వం అని చెప్పి తెలుసుకోవాలి. లోక్సభలో ప్రభుత్వం బిల్లులు పెడుతుంది,
ఒక మెజార్టీతో ఆమోదిస్తే రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి. కాబట్టి ఇక్కడ శాసనసభ బిల్లులు మనకు తీర్మానం చేస్తే రాజ్యసభలో కూడా తీర్మానం పొందాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. ఈ విధంగా మనకు ఈ యొక్క ఏక శాసనసభ విధానము, ద్వి శాసనసభ విధానము ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. అనేది దిగువ సభ నియంతృత్వము అరికడుతుంది అని తెలుసుకోవాలి. అంటే శాసన మనకు ఈ యొక్క ద్వి శాసనసభలు ఉండాలి. ఎందుకంటే నియంతృత్వము శాసన నిర్మాణానికి నియంతృత్వం ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకు లోక్సభ ఉండాలి, సార్ వాయిస్ వినపడడం లేదు సార్.
హలో సార్. సార్ వాయిస్ ఏం వినపడట్లేదు. సభ రాష్ట్రాలకు దిగువ సభ ప్రజలకు మనకు ఉంటుందని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. రెండు సభలు ఉండాలి. ఏది మనకు లోక్సభని మనం తెలుసుకోవాలి, అదేవిధంగా మనకు లోపాల గురించి తెలుసుకోవాలి. అంటే మనకు లోపాలకు ఏమున్నాయి, ముఖ్యంగా మనకు ఈ యొక్క శాసనసభలో లోపాలు కూడా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అవేంటంటే చీలికలు. ఎందుకంటే రెండు సభలు ఉంటే మామూలుగా ఒక సభ లోక్సభ ఏదైనా శాసనామం వస్తే రెండో సభ నో అంటది. కాబట్టి మనకు ఒకటి ఎస్ అంటే ఒకటి నో అంటది. అది కూడా ప్రాబ్లం ఉంది. ఒకే సభ ఉంటే తొందరగా నిర్ణయాలు చేపడతాయి, తొందరగా చట్టాలు అమలు చేయబడతాయి. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చట్టాలు చెప్పే అధికారము న్యాయ సమీక్షకు సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి ఇక్కడ ద్విశాసన సభలో రెండు సభలు ఉంటే న్యాయ సమీక్షాధికారంతో అవి చట్టాలు చెల్లవని చెప్పే అధికారం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవని చెప్పే అధికారము దానికి ఉంది. కాబట్టి ఇక్కడ రెండు సభలు ఉంటే అదొకటి ప్రాబ్లం ఉంది. ఒకటి ఎస్ అంటే ఒకటి నో అంటది. కాబట్టి ఒకే సభ శాసన తీర్మానాలు చేస్తే ఆ సభ బాధ్యత వహిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క పొరపాట్లు ఏమైనా విధులు ఆ బాధ్యతలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల అభిప్రాయంలో మనకు చీలికలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. తర్వాత రెండోది మనకు అనవసరమైన ఈ యొక్క కాలహరణం.
ఎందుకంటే శాసనాలు రూపొందించినప్పుడు శాసనం యొక్క నిర్మాణంలో అనవసరంగా కాలయాపన చేయకుండా మనకు ఒక్కటి ఉంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. రెండు ఉంటే కాలయాపన జరుగుతుంది. ఎందుకంటే బిల్లులు అవి అనుగుణంగా ఉన్నాయా, రాజ్యాంగానికి అనుగుణాయా, ఈ యొక్క ప్రజలకు అనుగుణంగా ఉన్నాయా అనేది బిల్లులు పరిశీలన చేయాలి. కాబట్టి ఇవి మామూలుగా ఎందుకంటే ఈ యొక్క చట్టంగా మారాలంటే, ఒక బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ 3 సార్లు దాన్ని పరిశీలించాలి. అంటే స్టెప్ బై స్టెప్ 3 సార్లు పోవాలి అని చెప్పవచ్చు. ఒకటి ఆమోదిస్తే మళ్ళీ దాన్ని రాజ్యసభ పంపాలా, రాజ్యసభ కూడా దాన్ని ఆమోదించాలా. ఒకవేళ ఆమోదం చేయకుండా మళ్ళీ ఎన్నిక పంపిస్తే పునః పరిశీలన లోక్సభ చేయాలా. కాబట్టి అది రాష్ట్రపతికి పోవాలా, రాష్ట్రపతి ఆమోదం చేయాలా. ఇలా మనకు అనవసరమైన కాలయాపన కూడా జరుగుతుందని చెప్పి ఈ యొక్క ద్విశాసనసభ వలన తెలుసుకోవాలి. అదేవిధంగా శాసన నిర్మాణంలో అశ్రద్ధ, ఏదైనా చట్టాలు చేయాలంటే ఈ యొక్క ఏకసభ విధానం ఉంటే అశ్రద్ధ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సెకండ్ సభ ఉంటే, రెండో సభ ఉంటే వెంటనే ఈ యొక్క లోపరహితాలను చూసి వాటిని మోడిఫై చేసి వాటిని అవి సక్రమంగా ఉండేటట్టు చేయడము వలన ద్విశాసనసభ ఉండడం చాలా ముఖ్యము. కాబట్టి శాసన నిర్మాణంలో అశ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే 2 సభలు ఉంటే అశ్రద్ధ ఉంటుంది. అది ఒకటే ఉంటే వెంటనే కాలయాపన లేకుండా ఆ చట్టాలు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకోటి ద్విశాసనసభ ఉంటే ఏక శాసనసభ నియంతృత్వాన్ని 2 సభలు నివారించగలుగుతాయి. కాబట్టి ఏదైనా ఎగవ సభ నేతృత్వాన్ని రెండో సభ యొక్క నివారించలేదు. ఎందుకంటే దిగువ సభలో మనకు మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైనా చేస్తే ఈ యొక్క నియంతృత్వం ఉండే అవకాశం ఉంది. కావున అడ్డుకుంటుంది, ఏది రాజ్యసభ అడ్డుకుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. కావున ఇక్కడ మనకు ఈ యొక్క ఏకసభ నియంతృత్వాలన్నీ పత్రికలు అడ్డుకుంటాయి, న్యాయశాఖ అడ్డుకుంటాయి, తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా లోక్సభలో అడ్డుకుంటాయి, రాజ్యసభలు కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలో అడ్డుకుంటాయని చెప్పి మనం చెప్పవచ్చు. కావున ఈ విధంగా మనకు దిగువ సభలకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ అధికారాలు మన పార్లమెంట్కు ఉన్నాయి. అంటే లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి, రాజ్యసభకు తక్కువ అధికారాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. సుప్రీంకోర్టు భారత అమెరికాలో ఎలా సుప్రీంకోర్టుకు అధికారాలు ఉన్నాయి, అక్కడ అధికారులు ఉన్నాయో అదేవిధంగా భారతదేశంలో సుప్రీంకోర్టుకు అధికారులు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి, రాజ్యసభకు తక్కువ అధికారులు అని చెప్పవచ్చు. కావున ఇలా ఈ విధంగా మనకు ఈ యొక్క ద్విశాసనసభ లోపాలలో అభివృద్ధి నిరోధకమైంది. ద్విశాసనసభలు ఉంటే అభివృద్ధి అనేది మందకిస్తుంది. అదే ఒకటే ఉంటే వెంటనే అభివృద్ధి సాగుతుంది, చట్టాలు వేగంగా జరుగుతాయి, కాలయాపన ఉండదు, ఖర్చులు తక్కువ. కావున ఇక్కడ ఈ యొక్క భావాలు అనేది ఈ దిగువ సభలో యువకులు ఉంటారు, ఈ యొక్క అభ్యుదయ భావాలు ఉంటాయి, తర్వాత ఛాందస భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మామూలుగా ఎగవ సభలు అయితే మనకు ఎక్కువ వయోవృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా పనులు చేస్తారని చెప్పి మనం చెప్పవచ్చు. కావున ఈ విధంగా ఈ యొక్క దిగువ సభ శాసనాలు ఎగవ సభ వ్యతిరేకిస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క లోక్సభ చేసిన శాసనాలు ఈ యొక్క రాజ్యసభ వ్యతిరేకిస్తుంది. ఇది కరెక్ట్గా ఉన్నా లేవని చెప్పి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనకు అధిక వ్యయము, ఈ యొక్క ద్విశాసనసభ ఉండడం వలన ఎక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కువ వ్యయం వస్తుంది. ఎందుకంటే ఆ ఖర్చు అధికము మనకు. కాబట్టి వేతనాలు, ఈ యొక్క సౌకర్యమైన విలాసాలు, జీతము, కాలము, శ్రమ, తర్వాత ఇవన్నీ కూడా ఉండాలంటే చాలా ఖర్చు. కాబట్టి ద్విశాసనసభ వలన విధానం వలన లోపాలు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి కాలయాపన ఉంటుంది, ఖర్చులు అధికము, శ్రమ, తర్వాత పేద దేశాలకు ఈ యొక్క ద్విశాసనసభ విధానము మంచిది కాదని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఇది మనము గమనించాలని చెప్పి ద్విశాసనసభ విధానం యొక్క ప్రయోజనాలు, లోపాల గురించి మనం ఈరోజు స్పష్టంగా ఈ యొక్క క్లాసును తెలుసుకోవడం జరిగింది. అదే ఫోటోస్ ఆన్ చేయడమా, ఫోటోస్ ఆన్ చేయండి. ఫోటోస్ ఆన్ చేయడమా, ఫోటోస్ ఆన్ చేయండి.
ఓకేమ్మా థ్యాంక్ యూ ఓకే మా ఆల్ అయిపోయింది థ్యాంక్ యూ